నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు. పూలమాలలతో ఘనంగా నివాళులర్పించిన పార్టీలు, సంఘాల నేతలు. భారత రాజ్యాంగాన్ని రక్షించాల్సిన నాయకులు కాలరాయడం మంచిది కాదు. చట్టసభల్లో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదంపై కదం తొక్కిన వేంపల ముస్లింలు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే తీరుపై ప్రొద్దుటూరు శాసనసభ్యులు వరదరాజరెడ్డి మండిపాటు. నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యావత్ ప్రపంచానికి ఆదర్శనీయమని నగరపాలక సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డి కొనియాడారు. నగరపాలక సంస్థ అంబేద్కర్ వేడుకల కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత కడప నగరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం 134 డప్పులతో పాత మున్సిపల్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాత మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. నవభారత నిర్మాణంలో డాక్టర్ అంబేద్కర్ పోషించిన పాత్ర విశేషమైందన్నారు. ప్రపంచానికి ఆదర్శనీయమైన రాజ్యాంగాన్ని రచించిన ఆయన అపర మేధావిగా, విద్యావంతులుగా కొనియాడారు. మంచి వ్యక్తిత్వం ఉన్న మహనీయుల గురించి ఎంత ప్రశంసించినా తక్కువేనన్నారు. అంబేద్కర్ మహోన్నత వ్యక్తిత్వం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని ఈ సందర్భంగా చెప్పారు. హలో నా అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి 134వ జయంతిని పురస్కరించుకొని నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మన వర్కర్స్ అందరి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని జరపడం ఎంతో ఆనందంగా ఉంది. దీనికోసం గాను గత వారం నుంచి వర్కర్స్ అందరూ, అదేవిధంగా అధికారుల సమన్వయంతో ఆటల పోటీలు కానీ, ముగ్గుల పోటీలు కానీ ఇటువంటివన్నీ జరపడం జరిగింది. అవన్నీ చేసి అందులో గెలిచిన వాళ్ళకి ఈరోజు సాయంకాలం ఓల్డ్ మున్సిపల్ గ్రౌండ్లో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ ప్లేస్లో జరిగేటువంటి మీటింగ్లో వాళ్ళకి బహుమతులు ఇవ్వడము, అదేవిధంగా అంబేద్కర్ గారి గురించి స్మరించుకోవటము, వారి యొక్క గొప్పతనాన్ని, ఆయన చేసినటువంటి, మన దేశానికి చేసినటువంటి కృషి, దానివల్ల మనమందరం తీసుకోవాల్సిన స్ఫూర్తి గురించి మాట్లాడుకుంటూ, అదేవిధంగా వివిధ వేడుకలు జరుపుకొని అందరము కూడా ఆయన పదంలో ముందరికి వెళ్ళాలి అన్నటువంటి దాని గురించి మళ్ళీ ఒకసారి అందరికీ గుర్తు చేసుకుంటూ వెళ్ళాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ వేడుకలు జరుపుకుంటూ ఉన్నాము. దీనికి కానీ ఎంతగానో వర్కర్స్ అందరూ వాళ్ళ యూనియన్ తరపు నుంచి, అదేవిధంగా అధికారుల తరపు నుంచి కృషి చేశారు. దానికి ఎంతో ఆనందంగా ఉంది. ఇటువంటి వేడుకలు ప్రతి సంవత్సరం కూడా మళ్ళీ జరుపుకుంటూ సంవత్సరం పొడుగునా కూడా మనం వారి యొక్క అభ్యుదయ భావాలను మనము పాటిస్తూ ముందరికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నవభారత రాజ్యాంగ నిర్మాత, అణగారిన వర్గాల కోసం పోరాడి గెలిచిన విజేత డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి 134వ జయంతి ఉత్సవాలను మన కడప నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గౌరవ కమిషనర్ గారు మనోజ్ రెడ్డి గారి యొక్క ఆదేశాలతో మేమందరం కూడా ఈ యొక్క ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. దీనిలో భాగంగా 134 మంది డప్పు కళాకారులతో ఈ యొక్క ర్యాలీని ప్రారంభించి ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ వరకు కూడా వెళ్ళి అక్కడ ఈ యొక్క కార్మికులకి పెట్టిన ఆటల పోటీల్లో బహుమతులు పొందిన వారిని అభినందిస్తూ, అంతేకాకుండా అంబేద్కర్ స్ఫూర్తిని, ఆయన చెప్పిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం,
అన్న ఆలోచనలను మనం ఈ సమాజానికి చెప్పాలి. ప్రతి జయంతికి నివాళులు అర్పించడమే కాదు, ఆయన ఆశయాలను మనం ప్రతిరోజు పాటించాలనే ముఖ్య ఉద్దేశంతో ఇలాంటి అంబేద్కర్ గారి స్ఫూర్తిని మన కార్మికుల యొక్క జీవితాల్లో, అలాగే వాళ్ళ యొక్క ప్రతిరోజు ఆ యొక్క రాజ్యాంగ స్ఫూర్తిని ఇవ్వాలని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాం. ఇలాంటి జయంతి ఉత్సవాలు జరుపుకునే సందర్భంలో ఆయన స్ఫూర్తిని అందరూ పంచి ఈ సమాజాన్ని సమసమాజంగా, నవ సమాజంగా నిర్మించాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యావత్ ప్రపంచానికే ఆదర్శప్రాయమని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డిలు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని వైసీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు సింగమాల వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఆయా నేతలు కడప నగరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహంతో పాటు పార్టీ కార్యాలయంలో ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశంలో ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవిస్తున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్లేనన్నారు. ప్రపంచానికి ఆదర్శనీయమైన రాజ్యాంగాన్ని రచించిన ఆయన అపర మేధావి, విద్యావంతులు అని కొనియాడారు. రాజ్యాంగ నిర్మాత త్యాగానికి, కృషికి, మొండి పట్టుదలకు, నిజాయితీకి, నిబద్ధతకు, చిత్తశుద్ధికి, క్రమశిక్షణకు, అకుంఠిత దీక్షా దక్షతలకు నిదర్శనమన్నారు. మంచి వ్యక్తిత్వం ఉన్న మహనీయుల గురించి ఎన్ని రోజులు ప్రశంసించుకున్నా తగ్గదన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ ప్రభుత్వంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయగా ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసినట్లు ఈ సందర్భంగా చెప్పారు. 134వ అంబేద్కర్ గారి జయంతి సందర్భంలో అందరికీ కూడా ఈ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. సో ఈ కార్యక్రమానికి నాతో పాటు పెద్దలు గోవింద్ రెడ్డి గారు, అలాగే మా పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు నగరాధ్యక్షులు శ్రీ అంజద్ బాషా గారు, పాల్గొన్న పార్టీ శ్రేణులందరికీ కూడా, కుటుంబ సభ్యులందరికీ, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, అంబేద్కర్ ఆశయాలను అందరూ కూడా పాటించాల్సిన అవసరం ఉంది, అనుసరించాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తూచా తప్పకుండా అవన్నీ అమలు చేసిన పరిస్థితి అన్నమాట. ఏదైతే అంబేద్కర్ ఆశించి రాజ్యాంగంలో పొందుపరిచాడో అవన్నీ కూడా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది, రాజశేఖర రెడ్డి గారిది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా మాటలు చెప్తూ పోయే వాళ్ళే తప్ప ఎవరు చేతల్లో చూపించిన పరిస్థితి లేదన్నమాట. అందుకోసమే వాళ్ళందరినీ కూడా మనం వాళ్ళతో పాటు, అంబేద్కర్ గారితో పాటు, రాజ్యాంగం రాసిన మిగతా మెంబర్స్ అందరితో పాటు మనం అందరం కూడా స్వాతంత్ర సమరయోధులను అయితేనేమి, తర్వాత మన ఇప్పుడు అనుసరించే వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో బడుగు బలహీన వర్గాల కోసం అన్ని రకాలుగా రాజ్యాంగంలో పొందుపరిచిన వ్యక్తి శ్రీ అంబేద్కర్ గారు అన్నమాట. సో ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులు వేరు. సో ఆ పరిస్థితుల్లో వాళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా మేలు చేసే విధంగా వాళ్ళందరికీ కూడా ఇచ్చిన పరిస్థితి మనం అందరం కూడా చూడడం జరిగింది. సో దాన్ని తూచా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు అనుసరించడం జరిగింది. సో తప్పకుండా ఎందుకంటే ఆ మహిళలకైతేనేమి, తర్వాత బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా మేలు చేసే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు అన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగిందన్నమాట. సో రాజ్యాంగానికి సంబంధించి ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ఈ 10 నెలల కాలంలో తెలుగుదేశం పార్టీ అది ఆ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎక్కడ అమలు చేసిన పరిస్థితే లేదన్నమాట. సో అది రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తున్నారు తప్ప, అమలు చేస్తున్నారు తప్ప ఇంకో విధంగా లేదన్నమాట. భారత రాజ్యాంగాన్ని రక్షించాల్సిన నాయకులు కాలరాయడం మంచిది కాదని పేర్కొంటూ వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదంపై వేంపల్లి ముస్లింలు కదం తొక్కారు. పట్టణంలో ముస్లింలు వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా జాతీయ జెండాలు చేతబూని నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ నినాదాలు చేశారు. వేంపల్లెలోని మర్కజ్ మసీదు నుంచి వేంపల్లె పట్టణ పురోగతి వీధులుగా శాంతియుత ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వాహకులు మాట్లాడుతూ సెక్యులర్ భావాలు గల ప్రతి పౌరుడు ఈ చట్టాలను తీవ్రంగా నిరసించాలన్నారు. ఈ బిల్లు రాజ్యాంగ ఉల్లంఘనేనని వారు స్పష్టం చేశారు. ప్రతి ముస్లింతో పాటు సెక్యులర్ భావాలు గల ప్రతి పౌరుడు ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని వారు కోరారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే వక్ఫ్ బిల్లును వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. వెనక్కి తీసుకోవాలి, వక్ఫ్ బిల్లుని వెనక్కి తీసుకోవాలి.
వెనక్కి తీసుకోవాలి. రద్దు చేయాలి. వక్ఫ్ బిల్లును రద్దు చేయాలి. We want ముస్లింలపై తెచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు వెంటనే, ముస్లింలపై తెచ్చిన వక్ఫ్ బిల్లులను వెంటనే. We want ढकने बोले जान बेचने वाले भी चले जाते हैं सामने कुछ लोग। छोटे बच्चों को बोलिए, बड़े बच्चों को बोलना तो बड़े बच्चों को बोलना तो कैसा तो बोलो। बैनर आगे जाना, बैनर पीछे रैली जाना का तो किस दोनों चले जाते हैं। फिर सोचने बोलती इन वाले उन्हें तो अल्लाह के वजह से सब बात समझा करो जरा। बैनर सामने आना, रैली पीछे आना को घोड़ा मारे तो बड़े बड़े लड़के करने के लिए तो कौन किसे चलो अल्लाह के वजह से सबके वास्ते करते तो ऐसे मत करते अल्हम्दुलिल्लाह सबको मोहब्बत के हिसाब से करेंगे इंशाअल्लाह। మహాశైలారా, మన భారతదేశ అతిపెద్ద రాజ్యాంగ నిర్మాత, దేశభక్తుడు శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా మేము అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా కూడా దేశాన్ని ఒక్కటిగా ఉంచేందుకు చాలా కష్టపడి ఎంతో పెద్ద రాజ్యాంగాన్ని మన కోసం నిర్మించారు. అటువంటి రాజ్యాంగం ఉండేదాని వల్ల ఈరోజు భారతదేశము ఏకైక గొప్ప దేశంగా మనగలుగుతున్నది. అందులో హిందువులు, సిక్కులు, ముస్లింలు, ఈసాయిలు, ప్రతి ఒక్కరు, జైన మతస్థులు సుఖంగా సంతోషంగా జీవిస్తున్నారు. కేవలము భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే దానివల్ల. కాబట్టి దీన్ని రక్షించే నాయకులే దీన్ని కాలరాయడము చాలా మంచిది కాదు. ఈ సందర్భంగా మేము ఎంతో బాధతో ఈ వక్ఫ్ చట్టాన్ని మీరు మార్చడము హితవు కాదు. ఈ సందర్భంగా మేము మా నిరసన కార్యక్రమాన్ని తెలియజేసుకుంటున్నాము. మహాశైలారా, దయచేసి గమనించండి. ఈ గడ్డ మీద మేము పుట్టాము, ఈ గడ్డ మీదనే మేము పెరిగాము, ఈ గడ్డ మీదనే మేము చేస్తాము. ఈ గడ్డ కోసం ఎవరితోనైనా మేము యుద్ధం చేస్తాము. భారతదేశం మనది, మాది. కాబట్టి దీన్ని మా హక్కులను కాలరాయొద్దు, మా హక్కులను మాకు ఇవ్వండి. దయచేసి మమ్మల్ని హింసించొద్దు, మా ప్రార్థనలను కూల్చొద్దు. ఏది మీరు పొరపాటు చేయకుండా మమ్మల్ని మా హక్కులను ఇవ్వాలనేసి ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా మేము मनपूर्वक मिम्मल्नि प्रार्थिस्तुन्नामु। जय हिंद। नहीं करेंगे, याद रखो मौलाना अबुल कलाम आजाद रहमतुल्लाह अलैह जो इस हिंदुस्तान के सबसे फर्स्ट मंत्री एजुकेशन हैं, वजीर तालीम हैं, दिल्ली की जामे मस्जिद के गेट पर खड़े होकर ये गुहार लगाई थी, ये आवाज लगाई थी, ऐ मुसलमानों तुम हिंदुस्तान से कहां जा रहे हो? इस धरती से पैदा हुए हैं, इसी धरती में दफन होंगे, इसी धरती में आबाद रहेंगे, इसी धरती की हिफाजत करेंगे, इसी धरती की हिफाजत करेंगे। इसलिए इस वक्त हम सेंट्रल गवर्नमेंट से अपील करते हैं, स्टेट गवर्नमेंट से अपील करते हैं, हम आपसे कुछ नहीं चाहते, हम आपका साथ हर वक्त देने वाले हैं, लेकिन ये बिल मुसलमानों को किसी भी हाल में मंजूर नहीं, कबूल नहीं। याद रखिए, अगर ये बिल आपने पास कर दिया और उसको बाकी रखिएगा तो हिंदुस्तान का अमन व अमान खत्म हो जाएगा, खून की नदियां बहेंगी, एक दूसरे की हिफाजत नहीं होगी, जो बहुत बड़ा जुल्म होगा इस हिंदुस्तान की धरती पर। इसलिए मौजूदा सेंट्रल गवर्नमेंट से अपील और स्टेट गवर्नमेंट से अपील करते तमाम मुस्लिम जमात के तरफ से कि वक्त तरमीमी बिल को वापस लीजिए, मुसलमानों का हक दे दीजिए। मुसलमान कहाँ जाएंगे, नमाज कहाँ पढ़ेंगे, कुरान कहाँ पढ़ेंगे? जो मजहबी किताब है, आप भी जानते हैं कि हर मजहब वाले को, धर्म वाले को अपनी मजहबी बुक से मोहब्बत होती है। हमको भी हमें अपने कुरान से मोहब्बत है, कुरान के बगैर हम नहीं जी सकते, कुरान का कानून हम नहीं छोड़ सकते। कुरान का कानून है वक्फ जायदाद की हिफाजत करना, ये शरई फर्ज है, इसलिए हम मुसलमान इसको बर्दाश्त किसी भी हाल में नहीं करेंगे। इसलिए प्लीज सेंट्रल गवर्नमेंट और स्टेट गवर्नमेंट इस बिल को वापस लीजिए। ఏకశిలా నగరం ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా కోదండరాముడికి చక్ర స్నానాన్ని వైభవోపేతంగా నిర్వహించారు.
బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన సోమవారం ఆలయ సమీపంలోని పుష్కరిణిలో చక్ర స్నానం నేత్రపర్వంగా కొనసాగింది. ఆలయంలో ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొల్పి ఆలయ శుద్ధి ఆరాధన నిర్వహించారు. ఉదయం 9:30 గంటలకు శ్రీ లక్ష్మణ సమేత సీతారాముల వారు తిరుచిలో సుదర్శన చక్రతాళ్వార్ పల్లకిలో ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు చేరుకున్నారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో సీతారామ లక్ష్మణ సరసన చక్రతాళ్వార్లు పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంతో అభిషేకాలు అందుకున్నారు. అనంతరం అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ శాస్త్రోక్తకంగా చక్ర స్నానం నిర్వహించారు. రాత్రి ధ్వజావరోహణంతో శ్రీకోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. కార్యక్రమాలను టీటీడీ అధికారులు పర్యవేక్షించారు. మంగళవారం రాత్రి ఆలయంలో నిర్వహించే పుష్పయాగంతో కార్యక్రమాలు పరిపూర్తి అవుతాయి. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ పివిఎస్ బాబు పిలుపునిచ్చారు. కడప నగరంలో దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బాబు దళిత హక్కుల పోరాట సంఘం నాయకులు భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ చేసిన సేవలను చిరస్మరణీయమన్నారు. ముఖ్యంగా తన రాజ్యాంగం ద్వారా భారతదేశానికి ప్రపంచ దేశాల్లో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారన్నారు. అంతేకాకుండా అంబేద్కర్ ఆలోచనలు రాబోయే తరాలకు కూడా మార్గదర్శకమన్నారు. ముఖ్యంగా అంటరానితనం, అస్పృశ్యత, సామాజిక అసమానతలు పోగొట్టిన మహోన్నతమైన వ్యక్తిగా ఆయన అందించిన సేవలు మరువలేమన్నారు. తన రాజ్యాంగం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు దిశానిర్దేశకుడిగా చరిత్రలో నిలిచిపోయిన ఘనత ఆయనదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఓకే బ్రో, మేము తీస్తాము, నువ్వు టెన్షన్ పడద్దు. యాడ టెన్షన్ పడుతుంటావు నువ్వు? అంబేద్కర్ రాకుండా ఫోటో తీసుకుంటావు. కానీ మునయ్య దాని భాష ఎనికి రాకురా కానీ సార్ ముందుకు రాను సార్ కొద్దిగా కానీ చంద్రన్న దాసుపురాడనా కనీసం సార్ వేణు సార్ తిరగండి. కేక్ అంత పెడితే సరిపోతుంది, కొంచెం పెద్ద పెట్టాలా, పెద్ద పీస్.
రెడీ సార్. ప్రపంచంలోనే అత్యంత మేధో సంపత్తి కలిగి అనేక విద్యార్హతలు కలిగి అద్భుతమైన జ్ఞానంతో భారత రాజ్యాంగం మంచి గొప్ప వృత్తిని ప్రాప్తం చైర్మన్గా చదువుకుని సఫలీకృతం చేసి ఈరోజు భారతదేశమే కాకుండా ప్రపంచంలోని దేశాలన్నిటికీ కూడా మార్గదర్శకంలో ఇచ్చే స్థాయికి తీసుకొచ్చారు. అంతటి గొప్ప వ్యక్తి వారు అప్పుడు నాటి విత్తనాల ద్వారా వచ్చిన ఫలితాలను అనుభవిస్తున్న స్థాయిలో నేనే నిదర్శనం. నేను చాలా పేద రిజర్వేషన్ ప్రాప్తంగా ఇవాళ ఈ జిల్లా రిజిస్ట్రార్గా ఉన్నాను. నాకు సంకల్పంతో నాకు ఏర్పాటు చేయబడిన ఇవ్వబడిన హక్కులు అధికారాలతో అన్నిటికంటే కూడా నాకు ఇవ్వబడిన ఇంపార్టెన్స్తోనే నేను ఈ స్థాయిలో ఉన్నాను. అంబేద్కర్ గారికి మేమంతా రుణపడి ఉన్నాము. జాతి కూడా మొత్తం రుణపడి ఉంది. వారి జన్మదిన శుభాకాంక్షలతో మా వాళ్ళందరితో కలిసి ఉత్సవాలు పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న వారందరికీ కూడా పదే తెలియజేస్తుంది. అంబేద్కర్ శక్తి ఒక అద్భుతమైన వ్యక్తి. వారు ఏం చెప్పారో, వారు ఏం ఆచరించమన్నారో దాన్ని ఆచరించడం ఇవాళ కాదు, 100 సంవత్సరాల తర్వాత అయినా ప్రపంచానికి అవసరం. అదొకటి నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. జిల్లాకు చెందిన బత్తల స్రవంతి అబుదాబిలో విశిష్ట వైద్య సేవలు అందిస్తూ ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ ఉమెన్ సర్జన్ అవార్డు అందుకోవడం జిల్లా వాసులందరికీ గర్వకారణమని మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ తెలిపారు. జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కడప నగరం పాత రిమ్స్లో గల బీసీ భవన్లో అవార్డు గ్రహీత డాక్టర్ బత్తల స్రవంతికి ఘన సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తల లింగమూర్తి కుమార్తె అయిన బత్తల స్రవంతి వైద్యురాలిగా అబుదాబిలో స్థిరపడి అందిస్తున్న వైద్య సేవలు ప్రశంసనీయమన్నారు. ఆమె సేవలను గుర్తించి ఉమెన్ సర్జన్ ఆఫ్ ద ఇయర్ 2024గా ప్రకటించి ప్రతిష్టాత్మకమైన అవార్డును అందజేయడం జరిగిందన్నారు. స్రవంతి పనితీరుకు ఈ అవార్డు నిదర్శనంగా నిలుస్తోందన్నారు. జిల్లా వాసి అయిన అత్యున్నత పురస్కారం అందుకోవడం, ఈ క్రమంలో ఆమెను సత్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో డాక్టర్ స్రవంతి తన సేవలను మరింత విస్తృతం చేసి భారతదేశ ఘనకీర్తిని చాటాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం రాష్ట్రపతి అవార్డు గ్రహీత విద్వాన్ గానుగపెంట హనుమంతరావు స్రవంతి వైద్య సేవలను కొనియాడుతూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోవింద్ నాగరాజు, సంఘం కార్యవర్గ సభ్యులు, బీసీ సంఘాల ప్రతినిధులు, నగర ప్రముఖులు, బత్తల లింగమూర్తి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. డాక్టర్గా కావాలని కూడా ఆ వెంకటేశ్వరుని ఆశిస్తుంటేనే మనం చదవగలుగుతాం. ఎందుకంటే డాక్టర్ అనే వ్యక్తి మామూలు వ్యక్తులు కాదు. ఎందుకంటే దైవ రూపంలో వచ్చినటువంటి వ్యక్తులు, ఎంతోమంది ప్రాణం పోసినటువంటి వ్యక్తులు అంటే డాక్టర్లే. డాక్టరు మనకు కనపడుతున్నటువంటి దేవుడు, మనకు కనపడనటువంటి దేవుడు మనం కొలుచుకుంటాము. ఇప్పుడు మనకు కనపడే వ్యక్తి ఎవరంటే డాక్టర్లే. ఆ డాక్టర్ అయ్యి అంచెలంచెలుగా చదివి ప్లస్ వేరే దేశాలపై అవార్డు తీసుకొచ్చి భారతదేశంలో కాక విదేశాలలో కూడా వైద్య వృత్తిని చేస్తున్నటువంటి నా కుమార్తె బత్తల స్రవంతి ఎంఎస్ ఆర్థో సర్జన్గా అబుదాబిలో పనిచేస్తూ అంతర్జాతీయ అవార్డులను 2 అవార్డులను తీసుకున్నది. ఆ అవార్డులో మొట్టమొదటిది ఇంటర్నేషనల్ రికగ్నిషన్ అవార్డు 2024, ఒకటి ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ ఉమెన్ సర్జన్ అవార్డు. ఈ 2 అవార్డులు ఈమె తీసుకునింది. మొత్తము మొన్న 4వ తారీఖున, ఏప్రిల్ 4వ తారీఖున ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అబుదాబి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలలో దాదాపు 4-5 దేశాల వాళ్ళలో ఉన్నటువంటి తెలుగు వారంతా కూర్చొని ఈమె యొక్క గౌరవాన్ని, ఈమె చేసినటువంటి సేవలను గుర్తించి అక్కడ ప్రతిష్టాత్మకమైనటువంటి ఆ అవార్డును వాళ్ళు ఘనంగా ఆమెను అక్కడ సన్మానం చేయడం జరిగింది. అబుదాబిలో మన తెలుగు వారంతా కలిసి 4 దేశాల వాళ్ళు అక్కడ చేసి ఘనంగా సన్మానం చేశారు. ఇటువంటి ఆమెకు మేము కూడా సన్మానం చేస్తామని నా బీసీ సంక్షేమ సంఘం వాళ్ళు కూడా వచ్చి ఇక్కడికి వచ్చేసి సన్మానం చేస్తామని నిర్ణయించిన తర్వాత దానికి ముఖ్య అతిథిగా మన బీసీ ఆశాజ్యోతి అయినటువంటి సుధాకర్ యాదవ్ గారు స్వయాన ఇక్కడికి వచ్చి నేను ఆమెను సత్కరిస్తానని చెప్పేసి ఆయన మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి ఆమె చేసినటువంటి కార్యాలను కొనియాడుతూ ఆమెను ఘనంగా సత్కరించడము జరిగినది. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇదే విధంగా ఈనాడు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ ఏకమయ్యి ఈనాడు వారికి ఘనంగా నివాళులు అర్పించడానికి కోసం కూడా ఇచ్చేసినారు.
అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ స్రవంతి. నేను ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్, జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ అబుదాబిలో ప్రాక్టీస్ చేస్తున్నాను. మొదటిగా నేను ఇక్కడ నంద్యాలలో ఎంబీబీఎస్ చేశాను. తర్వాత పీజీ వచ్చేసి నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజ్లో చదివాను. తర్వాత అపోలో హాస్పిటల్లో హైదరాబాద్లో 4 సంవత్సరాలు వర్క్ చేశాను. దాని తర్వాత అబుదాబిలో ఇప్పుడు స్థిరపడ్డాము. 5 సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తున్నాను. లాస్ట్ ఇయర్ అండ్ అంతకుముందు ఇయర్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్ అవార్డ్ అనేది దుబాయ్లో కాన్ఫరెన్స్లో ఇచ్చారండి. సో ఆ కాన్ఫరెన్స్లో ఇచ్చిన అవార్డుకి సంబంధించి ఉమెన్ ఆర్థోపెడిక్ సర్జన్స్ దాంట్లో బెస్ట్ ఉమెన్ ఆర్థోపెడిక్ సర్జన్, ఇంటర్నేషనల్ ఆర్థోపెడిక్ ఉమెన్ అవార్డ్ ఇచ్చారు, ఇంటర్నేషనల్ రికగ్నిషన్ అవార్డు ఇచ్చారు. సియోలుక్ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో ఉమెన్ ఆర్థోపెడిక్ సర్జన్ ఆఫ్ ద ఇయర్ 2024 అనే అవార్డు ఇచ్చారండి. థ్యాంక్ యూ. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అసత్యాలు పలుకుతూ చేస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజురెడ్డి తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు చెప్పేవన్నీ అసత్యాలేనన్నారు. రోడ్డు విస్తరణ పనుల గురించి అసత్య ఆరోపణలు మానుకోవాలన్నారు. అభివృద్ధి భాగంలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను అడ్డుకోవాలని మాజీ ఎమ్మెల్యే చూస్తున్నారని ఆరోపించారు. రోడ్డు విస్తరణ పనులను నిక్కచ్చిగా నిజాయితీగా చేస్తున్నామన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. పేద ప్రజలు హరిజనుల భూములను లాక్కున్న ఘనత రాచమల్లుకే చెల్లిందన్నారు. రాచమల్లు చేయని అసాంఘిక కార్యక్రమాలు లేవన్నారు. క్రికెట్ బెట్టింగ్, జూదం ఇప్పటికీ రాచమల్లు అనుచరులు చేస్తున్నారని ఆరోపించారు. ఎవరన్ని అడ్డంకులు సృష్టించినా చట్టబద్ధంగా ప్రజలను ఒప్పించి విస్తరణ పనులు చేసి అభివృద్ధి చేసి చూపుతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. విస్తరణ చేయడం జరుగుతుంది. మైదుకూరులోకి పోయినప్పుడు చెప్పినాడు, డబ్బు కోసమే విస్తరణ చేస్తున్నాడని. నాకు ఇచ్చినారు, నా కొడుకు ఇచ్చినారు. ఇద్దరు నాకు ఇచ్చినా వానికి ఇచ్చినా ఒకటే కదా, ఒకరికి ఇచ్చే సరిపోదు. వానికి ఇవ్వాలా, నాకు ఇవ్వాలనా? నువ్వు చెప్పే మాటల్లో ఏమన్నా ఉందా, అర్థం పడతాం ఉందా? నీ ఇవాళ దోపిడీగా ఉన్నావా? నీవు ఎంతమందినో నువ్వు అన్యాక్రాంతంగా భూముల మీద కానీ, పంచాయతీలలో కానీ, క్రికెట్ బెట్టింగుల్లో కానీ, మట్కాళ్ళలో కానీ నిరంతరము నీ వాళ్ళు నువ్వు ఇప్పుడు కూడా చేస్తున్నావు. మమ్మల్ని మాట్లాడే అర్హత నీకు లేదు. ఏదో సిగ్గుండాలా విగ్గుండాలంటే అంటాడు. నేనైతే అట్లా మాట్లాడను. సంస్కారం ఉంది మాకు. నువ్వు ఒక పెద్ద చీట్, నువ్వు ఒక పెద్ద మోసగానివని పొద్దుటూరు ప్రజలకు అందరికీ తెలుసు. రోడ్డు విస్తరణ చేస్తాం, కొరపాటు రోడ్డు విస్తరణ చేస్తాము, వినాయక నగరం రోడ్డు ఏ అయితే మాస్టర్ ప్లాన్లో వచ్చినాయో దానిని తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేస్తాం. ఈ నెలాఖరు లోపల కలెక్టర్ గారితో ఒక మీటింగు, మన అనంతపురము ఆర్డీ వాళ్ళతో, మున్సిపాలిటీ వాళ్ళతో, తహసీల్దార్లతో అంతా మీటింగ్ పెట్టి ఏ రోడ్లు విస్తరణ చేయాలని నిర్ణయం తీసుకుంటాం. నిర్ణయం తీసుకున్న వెంటనే రోడ్లు విస్తరణ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తాడు. వాననాయన ఎంత విస్తీర్ణం చేసినాడు. 100 కోట్ల రూపాయలు చిన్న పులివెందులకు ఖర్చు పెట్టినాడు. మరి ఇక్కడ ఎందుకు విస్తరణ వద్దంటున్నావు? నువ్వు విస్తరణ వద్దన్నంత మాత్రంలోనే నిన్ను ప్రజలు హర్షించరు. చట్టబద్ధంగా గవర్నమెంట్ నామ్స్ ఏమున్నాయో నామ్స్ ప్రకారం పోతాం. టీడీఆర్ బాండ్లు ఇస్తాము. వాళ్ళకి ఉండబడిన గోడలను మేము కూలగొడితే దానికి నష్టం మళ్ళా కట్టుకుని దానికి నష్టపరిహారం ఇస్తాం. వాళ్లకు ఆల్టర్నేటివ్గా కొంతమంది కూడా అక్కడ ఉండబడిన ఎస్సీలు నా దగ్గరికి వచ్చి చెప్పిన, అయ్యా మీకు అమృతానగర్లో ఇంటికి ఒక స్థలం ఇప్పిస్తా, ఒక ఇల్లు కూడా మంజూరు చేయిస్తా, మీరు అక్కడికి పోండి. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళు అక్కడ నష్టపోయిన ప్రతి ఒక్కరికి కూడా అమృతానగర్లో మంచి దాదాపు 10,000 7,000 ఇండ్లు ఉన్నాయి. అక్కడ మంచి ప్రదేశము, టౌన్ లాగానే ఉంటుంది. మీరు అక్కడికి పొమ్మని చెప్తాను. అమృతానగర్లో ఇప్పిస్తా, ఇల్లు కూడా మంజూరు చేయిస్తా. హరిజనుల భూములు ఆక్రమించి ఏటమ్మడి ప్లాట్లు వేసి గవర్నమెంట్ ల్యాండ్ను అమ్ముకుంటున్నారే. నువ్వు నీ బాగుంది ప్లాట్లు వేస్తున్నారా? మీ ఎబ్బసొత్తని ప్లాట్లు వేస్తున్నావు. రోడ్లు విస్తీర్ణ నువ్వు కాదు, నీ బ్రహ్మదేవుడు కాదు, నీ మాజీ ముఖ్యమంత్రి వచ్చినా కూడా ఆపం. ఎవరు వచ్చినా ఆపము. చట్టబద్ధంగా చేసుకొని పోతాం. ఎవరో ఒకరో ఏదో కాదు గిద్దుకూడదంటే తీసేని కూడా తీసేస్తాం. రియల్ ఎస్టేట్ మీద పిటిషన్లు పెట్టి డబ్బులు తీసుకున్నావు, దోచిపారేసినావు, 1,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు. నువ్వు నీ బావమరిది. నన్ను గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నువ్వు ఏ ఒక్క మాట మన గురించి మాట్లాడినది ప్రొద్దుటూరు ప్రజల నియోజకవర్గ ప్రజల గురించి మాట్లాడిన దాని కింద లెక్క పెట్టుకో. నీ వల్ల నువ్వు మాట్లాడిన మాటలతో నేనేమి బెదిరిపోయేవాని కాదు, నేనేదో మళ్ళీ నీ అలా మాట్లాడేవాని కూడా కాదు. నేను ఒకటే చెప్తున్నాను, నీ మాదిరిగా డబ్బు తీసుకొని క్రికెట్ బెట్టింగులు, మట్కా, గుట్కా ఇవన్నీ నువ్వు బంగారెడ్డి మాదిరి నీ మాదిరి నేను చేయను. నేనే 1 రూపాయి తగలను తీసుకోను.
నువ్వు డబ్బు తీసుకొని నడిపిస్తున్నావు, నేను ఈరోజు డబ్బు లేకుండా అరికట్టే ప్రయత్నం చేస్తాను నిరంతరము. నేను ఒక అధికారికి కానీ లేదా ఇంకొక పెద్ద మనిషికి కానీ అయ్యా ఇతనికి ఏదో సాయం చేయు, ఇతనికి ఇది లాభం వచ్చేటట్టు చేయమని చెప్తేనే అది తప్పు. నేను ఒకటి ప్రభుత్వం డబ్బును దుర్వినియోగం కోసము నాకు సాయం చేయమంటే నేను చేయను. రోడ్లు విస్తీర్ణ ఎటువంటి పరిస్థితులు ఆపం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు. పూలమాలలతో ఘనంగా నివాళులర్పించిన పార్టీలు, సంఘాల నేతలు. భారత రాజ్యాంగాన్ని రక్షించాల్సిన నాయకులు కాలరాయడం మంచిది కాదు. చట్టసభల్లో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదంపై కదం తొక్కిన వేంపల ముస్లింలు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే తీరుపై ప్రొద్దుటూరు శాసనసభ్యులు వరదరాజరెడ్డి మండిపాటు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.